ఒకప్పుడు నటీనటులకు, ఇప్పటి నటీనటులకు చాలా తేడా ఉంది. అప్పట్లో మేకర్స్ చెప్పినట్టుగానే నటీనటులు వినేవారు. ఇప్పుడు అలా కాదని, యంగ్ యాక్టర్లకు యాటిట్యూడ్ బాగా పెరిగిపోయిందని చాలామంది సీనియర్లు ఇప్పటికే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా ఆ లిస్టులోకి బబ్లు పృథ్వీరాజ్ కూడా యాడ్ అయ్యాడు. ఒకప్పుడు హీరోగా, విలన్గా గుర్తుండిపోయే సినిమాల్లో నటించిన ఈయన ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి కంబ్యాక్ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లు పృథ్వీరాజ్ ఈ రోజుల్లో ఏ హీరోకు ఎక్కువ యాటిట్యూడ్ ఉంది అని అడిగిన ప్రశ్నకు టక్కున విశ్వక్సేనని సమాధానమిచ్చాడు. తర్వాత దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. విశ్వక్సేన్కు చాలా యాటిట్యూడ్ ఉంది. లైలా సినిమా సమయంలో ఒక అపార్థం జరిగింది. ప్రెస్ అనేది చాలా పవర్ఫుల్, వాళ్లను హర్ట్ చేయొద్దు అంటూ ఉంటారు. లైలా అనేది మంచి కామెడీ మూవీ, కానీ ప్రెస్ మాత్రం అది చెడ్డ సినిమా అని చెప్పింది. ఇదంతా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాట్లాడితే క్లియర్ అయిపోయేది. అలా అరేంజ్ చేసినప్పుడు కూడా వారిపై కోపం చూపించాడు, యాటిట్యూడ్ చూపించాడు. చివరికి మనకు ప్రెస్ చాలా అవసరం, వారికి ఎదురు వెళ్ళలేం. ఒకసారి సారీ చెప్తే సరిపోలేదు అంటే 100 సార్లు సారీ చెప్పాలి. ప్రెస్కు సారీ చెప్పటమే కావాలి అంటే అదే చేసి ఉండాల్సిందే. కానీ తను చూపించిన యాటిట్యూడ్ మాత్రం తప్పు అని చెప్పుకొచ్చాడు బబ్లు పృథ్వీరాజ్. లైలా సినిమా సమయంలో ఇదంతా జరుగుతున్నప్పుడు నేను తనకు సర్ది చెప్పాలని చూశాను, కానీ తను నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇది జరిగినప్పుడు నేను తనకు ఫోన్ చేశాను, రింగ్ అయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు అని అన్నారు పృథ్వీరాజ్. అసలు బబ్లు పృథ్వీరాజ్ను అందరూ మర్చిపోయిన సమయంలో ఆయన గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. జీవితంలో ఏదో జరుగుతుందని నమ్మకం కోల్పోయిన వారికి ఆయన ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యలుంటాయి, చెడులో కూడా మంచి వెతుక్కోవాలని నేను నమ్ముతాను అని అన్నారు బబ్లు పృథ్వీరాజ్. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత పృథ్వీరాజ్ చాలా బిజీ అయిపోయారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో విలన్గా కనిపించిన తర్వాత చాలామంది పృథ్వీరాజ్కి మళ్ళీ విలన్ రోల్స్నే ఆఫర్ చేస్తున్నారు. ఒకవైపు సీరియస్ విలన్ పాత్రను మాత్రమే కాకుండా కామెడీ విలన్గా కూడా కనిపించి అలరిస్తున్నారు ఈ సీనియర్ నటుడు. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ఏ భాష సినిమా అయినా చూడకుండా తన దగ్గరకు వస్తున్న చాలా వరకు ఆఫర్లను ఆయన ఓకే చేస్తున్నారు. సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామా అయ్యో రామా మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించటానికి సిద్ధమయ్యారు పృథ్వీరాజ్.